యవనుడైన ధనవంతుడు యేసు దగ్గరికి వచ్చి, సద్బోధకుడా, నిత్య జీవానికి వారసుడినగుటకు నేనేం చేయాలి అని అడిగాడు. ఈ వాక్యం వినే మనల్ని ప్రభు అంటున్నాడు, నీకు దేవుడు ఏ స్థితిని నియమించాడో, ఏ స్థితిలో పిలిచాడో ఆ స్థితిలోనే నడవాలి. ప్రతి మనుషుడు ఏ స్థితిలో పిలువబడిన ఆ స్థితిలోనే దేవునితో సహవాసము కలిగి ఉండాలి. నీవు ఆ ధనవంతునితో యేసు అంటాడు, నీవు జీవంలో ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞలను గైకొనమన్నాడు. అతడు ఏ ఆజ్ఞలని ఆయనను అడగగా, యేసు నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, మోసపుచ్చవద్దు, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించము, నీ తల్లిదండ్రులను సన్మానింపమని అడిగాను. అందుకు యేసు అంటున్నాడు, యవనుడు,